స్టాండ్కి వేసుకోవచ్చు కదా అన్నా 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 సత్యబాబు గారు నానాజీ గారిని పిల్లదా ఈ లోపల చిట్ చాట్ చేయండి అందుతోటి తెలుగుదేశం కండు వేసుకున్నావా ఉన్నాయా లక్ష్మణ్ సత్యబాబు గారు నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం ఈ రోజుకి పూర్తి అవడం జరిగింది. సంవత్సర కాలంలోని కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. దానికి నిరసన కూడా తెలియజేస్తున్నారు పదుల సంఖ్యలో, అడపా తడపా. ఎప్పుడూ కూడా మనం నిరసన తెలియజేస్తున్నామన్నా, ప్రభుత్వం మీద గళమెత్తుతున్నామన్నా, ప్రజల్లో ఉన్న తిరుగుబాటుని బేస్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అక్కడ చూస్తే ప్రజలు ఎవరో కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా రాని పరిస్థితి. ఎందుకు రావాలి, ఎందుకు వస్తారు? జనరల్గా చూసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలోని కూడా గత ప్రభుత్వంలో మీరు నిర్వీర్యం చేసేసిన ప్రతి దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ మేము రన్నింగ్లో పెట్టడం జరుగుతుంది. రాజధాని చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రుడికి రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో తీసుకెళ్లిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ దాన్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు 5 సంవత్సరాల్లోని కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్డు మీద ఒక్క గుప్పడి మట్టి కూడా వేయని పరిస్థితి 5 సంవత్సరాలు కూడా ఉంది. ఈరోజు ఈ సంవత్సర కాలం లోపులోనే 100 కిలోమీటర్ల బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసి 1200 కోట్ల రూపాయలతోటి గతుకుల్ని పోర్చడం జరిగింది. 5 సంవత్సరాల్లోని కూడా మీరు ₹1 కూడా మరామతులకి ఉన్న పరిస్థితి. దానికి మీరు వెన్నుపోటుతనంగా ప్రకటిస్తున్నారా? ప్రజలు సుఖంగా ఉండాలి, సుఖ ప్రయాణం చేయాలని రోడ్లన్నిటి మీద పెట్టడం జరిగింది. ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా, గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కానీ, అనాలోచిత నిర్ణయాలకు కానీ మీరు తీసుకున్న ప్రతి దానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ, సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు కావా? అదేవిధంగా మీరు చాలా గొప్పగా చెప్పిన వైన్ షాపులు, మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం పక్కన పెడితే అక్కడ ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా మీరు సొంతంగా తయారు చేసి 400 కేజీలు బంగారాన్ని వెనకేసుకుని 3500 కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి చేసినందుక ఈరోజు మీరు వెన్నుపోటని రోడ్డుకి ఎక్కుతున్నారు. లేదు, మత్స్యకారుడికి 20,000 రూపాయలు ఈ ప్రభుత్వం అందించినందుక మీరు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. లేదు, రైతుకి 20,000 రూపాయలు అతి తొందరలోనే ఇస్తామన్నందుక రోడ్డుకి ఎక్కుతున్నారు. మీరు ఎందుకు రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? ఈరోజు మీ రాజకీయ పార్టీ ఉనికి గురించో, మీ ఉనికి గురించో ఉద్యమాలు చేయకండి. ప్రజా సమస్యల మీద, ప్రజల అవసరాల మీద ఉద్యమం చేస్తే మీకు ప్రజలు తోడై ఉంటాడు. ఎప్పుడూ కూడా ప్రతిపక్షం అన్నది గవర్నమెంట్ చేసే తప్పుని ఎత్తి చూపిస్తే సరిదిద్దుకోవడానికి ఉంటుంది. అది ఆ తప్పు ఏంటో చెప్పండి. ఏం చేసే తప్పు ఈ సంవత్సర కాలంలోని కూడా పెన్షన్ ఉంది. గతంలో 2000 నుంచి 3000 చేసినప్పుడు ఆ 1000 రూపాయలని 3 దఫాలుగానో 4 దఫాలుగానో ఇచ్చిన పరిస్థితి మీది. ఈరోజు 4000 రూపాయలు చేస్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేసామో ఆ 2-3 నెలల్లో కూడా కలిపి వెంటనే ఇచ్చిన పరిస్థితి మాది, కూటమి ప్రభుత్వాన్ని. అక్కడ మోడీ గారితో సహా
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, లోకేష్ గారి కష్టంతో ఈ రాష్ట్రాన్ని నిరంతరం కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆలోచన విధానంలో ఉంది. మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికే ఈరోజు ఈ సంవత్సర కాలం కూడా పట్టినా సరే ఇన్ని పనులు చేసామంటే రాబోయే 4 సంవత్సరాల్లోని కూడా ఎంత అభివృద్ధి చేస్తాం, ఏ విధంగా చేస్తామని ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధానంలో ఉన్నారు. ఖచ్చితంగానే ప్రజల సమస్యల మీద పోరాడండి. మీరు ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు ప్రజలు మీ వెనకాల ఉంటారు. అటువంటిది లేకుండా ఏదో మీ ఉనికి గురించి పోరాడొద్దని పదే పదే మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇటు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, అది ప్రజలందరికీ తెలుసు. రెండవది అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపులో కత్తిచ్చి పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించి ఈ వర్గాలన్నింటికి వెన్నుపోటు పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదో ఉన్నాము అని ప్రజలకు తెలియాలి. రెండవది ఏంటంటే ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో ఒక పక్క నుంచి రెడ్ బుక్లో అరెస్టులు, లోకేష్ గారి రెడ్ బుక్లోంచి, దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించాలని చెప్పి అలా వెన్నుపోటు దినం, అతను వెన్నుపోటు పొడిచిని అతనే దినం పెట్టుకున్నాడు. అంచేత అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో నాయకత్వంలోకి వచ్చాక చంద్రబాబు మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి వదిలి 11 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు ఇచ్చి రికార్డు సృష్టించి ఈ రాష్ట్రాన్ని గౌరవప్రదంగా అభివృద్ధి పదంలో నడిపించమని కోరారు. అందులో భాగంగానే అమరావతికి 45,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి అభివృద్ధికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పోలవరం పరిగెడతా ఉంది. అటు అమరావతి, పోలవరానికి కూడా వెన్నుపోటు ఎవడు పొడిచాడో ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి పొడిచాడని. ఈవేళ చంద్రబాబు వచ్చాక అటు అమరావతి ఇటు పోలవరం 2 పరుగులు పెడతా ఉన్నాయి. అదేవిధంగా పేదవాడికి ఏదైతే గుప్పుడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఉన్నాయో 226 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. సూపర్ 6 ఏదైతే ఉన్నాయో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. తల్లికి వందనం జూన్ 15 నుంచి ఇస్తా ఉన్నారు. ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా చేసుకుంటా కార్యక్రమాలకు వెళ్తుంటే వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి ఒక అసూయతో, కక్షతో ఈ ప్రభుత్వం నేను 10 లక్షల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎలా తెస్తున్నాడని ఒక అసూయతో ఈవేళ వెన్నుపోటు దినంగా అతను ప్రకటించుకున్నాడు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 2014-19లో నరేగా పల్లెల్లో రహదారులు ఆడబడిచి కాలికి మట్టవకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా 75% ఈ రాష్ట్రంలో పూర్తి చేశారు. తదుపరి 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా గుప్పుడు మట్టి వేయలేదు, గుప్పుడు సిమెంట్ వేయలేదు. దాని తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వంలో మిగిలిన రహదారులు ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో అవన్నీ కూడా ప్రారంభం అవడం జరిగింది. అంతేకాకుండా 4 లక్షల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్కి, మరి కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నారా లోకేష్ గారి సారథ్యంలో మరి ఈ రాష్ట్రంలో పునాదులు పడ్డాయని కూడా మీకు తెలియజేస్తూ, ఇటువంటి వెన్నుపోటుదారుడు, తల్లి చెల్లిని పొడిచిన వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క వెన్నుపోటు దినోత్సవం వాళ్ళ ఇంట్లో పర్సన్స్ వాళ్ళు చూసుకుంటారు తప్పితే ప్రజలు ఎవరూ స్పందించట్లేదు. చాలా చక్కగా ఉన్నాయి. రోడ్డు మీద డెలివరీలు తగ్గినాయి. ఎక్కడికెక్కడ గుంతలు పోడ్చడంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు కూడా డెలివరీస్ అన్నీ కూడా రోడ్డు మీద జరిగినాయి. అంచేత అటువంటి నాయకుడి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేస్తాం. ప్రజా విశ్వాసం కోల్పోయాడు. మరి ఆయనకి 150 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు కూడా కష్టపూరితమైన రాజకీయం చేసి అందరినీ కూడా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి తర్వాత తీర్పులో మరి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మెజార్టీ ఇవ్వటం జరిగింది. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం కాలంలో ప్రజలకు అన్ని రకాల కార్యక్రమాలు చేశారని మా పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా మనం ముందుకెళ్తా ఉంటే ఇది వార్చలేక ఈ రోజున ఓడిపోయిన రోజున వాళ్ళు ఈ నిరసన కార్యక్రమం పెట్టారు. అది తగదు. ప్రజాస్వామ్యంలో నాయకుడు తీర్పు ఇచ్చిన తర్వాత వెయిట్ చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు
ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకి చేయాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు రేపు పొద్దున్న పరిగణించరు. ఆయన నాయకత్వానికి ఎప్పుడు కూడా బయటికి రాలేదు. సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన పెద్దలందరికీ, మీడియా వారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరం క్రితం ఇదే రోజు ఏదైతే గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల నిరంకుశ పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత, ప్రజల యొక్క ఆకాంక్ష నుంచి వచ్చిన తీర్పు లభించిన రోజు. ఇది ఒక తెలుగుదేశం, జనసేన, బీజేపీకి లభించిన విజయం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరి విజయం. 5 ఏళ్ల నిరంకుశ పాలనలో స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనని ఆహ్వానించిన రోజు. విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, మోదీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే ప్రజలు ఏ ఆశలతో అయితే, ఏ నమ్మకంతో అయితే ఈ విజయాన్ని అందించారో దాన్ని వమ్ము చేయకుండానే మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని, అదేవిధంగా సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చూస్తుంటే ఈ ఏడాది కాలంలో ఏదైతే అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం, రైల్వే జోన్, నదుల అనుసంధానం, ఇలా అనేక అంశాల్లో మా నాయకులు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ ఇటువంటి ఇంత అభివృద్ధి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రోజుని నిజంగా వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించడం కూడా నిజంగా హాస్యాస్పదం. ఇప్పటికే ప్రజలు వాటిని వ్యతిరేకిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరిపి తీరుతారు, మమ్మల్ని సంక్షేమం ప్లస్ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారని వారు నమ్మకంగా ఉన్నారు. అదే ఆశీస్సులు మాపై ఉంచాలని మరొక్కసారి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి సాయం చేసిన రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈవేళ జూన్ 4వ తారీఖు చరిత్రలో ఒక గుర్తుండిపోయే రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను చూపించి 2024 జూన్ 4న నిరంకుశ పాలనకి వ్యతిరేకత పలికిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలం పాటు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తుంది. ఈ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తున్న విధానంలో ఓర్వలేక ఈవేళ ఏదో వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మేము వస్తామంటే చూసాం, సర్పంచ్ జంక్షన్లో 10 మంది కూడా లేరు ఆ వెన్నుపోటు దినంలో. దీంట్లో ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఓన్లీ అభివృద్ధి వైపే పనిచేస్తాం. మాకు ఇక్కడ కూర్చున్న కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన నాయకులందరికీ ఒక ప్రత్యేక అవగాహన ఉంది. మా కాకినాడ డెవలప్మెంట్ విషయంలో మేమందరం కలిసి ఒక ఐకమత్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నెక్స్ట్ 4 ఏళ్ళు కూడా ఏ విధంగా చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఒక విధానం, ఇండస్ట్రియలైజేషన్ ఒక విధానం, ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మా ప్రణాళిక ప్రకారం నెక్స్ట్ 4 ఏళ్ళు కాకినాడ జిల్లా బంగారు జిల్లాగా మారుతుంది. ఇది నేను మీకు హామీ ఇస్తున్నాను. జనసేన వారు ఒక కార్యక్రమం అనౌన్స్ చేసుకున్నారు. అది 2 రోజుల క్రితమే అనౌన్స్ అయింది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ దానికి వ్యతిరేకంగా ఒక ఉదయం ఏదో సంక్రాంతి అని, సాయంత్రం దీపావళి అని చెప్పి 2 కొత్త కార్యక్రమాలు అనౌన్స్ చేశారు. అంచేత రాలేకపోయారు తప్ప మేమందరం ఐకమత్యంగానే ఉన్నాం. అంతేనా? ఏదో స్టఫ్ కావాలి. ఎమ్మెల్సీ గారు
అవన్నీ కూడా మా అభివృద్ధి కార్యక్రమంలో క్రికెట్ ఒక చిన్న పార్ట్ అంతే. మెయిన్ ఫోకస్ ఇండస్ట్రియలైజేషను. కొత్త ఉద్యోగాలు రావాలి మన జిల్లాకి, కొత్త పరిశ్రమలు రావాలి. ఈ పద్ధతిలో మేము ఆలోచిస్తున్నాం. దీనిలో ఒక స్టేడియం రావాలి, యూత్కి క్రీడా నైపుణ్యం పెంచాలన్నది ఒక ఆలోచన. అంచేత ఇది ఒక పార్ట్, ఈ డెవలప్మెంట్లో కూడా ఒక పార్ట్ స్టేడియం. స్థలం కూడా ఆల్రెడీ నిర్ణయించడం అయింది. హండ్రెడ్ 100% డీలర్లకు అప్పచెప్పడం వలన అవినీతి టోటల్ తగ్గుతుంది. ఇదివరకు ఏం చేసేవారంటే వాహనాల్లో తీసుకొచ్చినట్టు అక్కడ పెట్టి అదే మళ్ళీ రైస్ మిల్లుకి అమ్ముకునేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా వారికి చేరుతుంది. ఇంటి దగ్గరికి వెళ్ళి వాడు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు ఎవరన్నది మనకు ఐడెంటిఫై అవుతుంది. అదే మనం వాహనానికి ఇచ్చేసిన తర్వాత అతని ఒక్క రెస్పాన్సిబిలిటీ అయిపోతే ఆ వాహనంలో ఉన్న రైసు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలిసేదే. మీకు ఇదివరకు జరిగిన స్కామ్ అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు మాత్రం ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ, డిజిటల్ ట్రాకింగు, ఎవరి ఇంటికి ఎలా వెళ్ళాలి అన్నది ఒక కార్యక్రమంతో చేశారు. అందుచేత దీంట్లో ఎక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. కూటమి ప్రభుత్వం అంటారా 6 హామీలని 100% అమలు చేస్తాయి. 2 హామీలు ఉన్నాయి. 2 హామీలు ఆగస్టు 15 బస్సు ఇది, ఈ నెలలో మిగిలినది కూడా 2 హామీలు, 6 హామీలు 100% అమలు జరుగుతాయి. కష్టపూరితమైన కేసులు పెట్టడానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థ చూస్తుంది. కష్టపూరిత కేసులు పెడితే ఎందుకు ఉంటాయండి? ఈవేళ ఎంతమంది ఎందుకు జైల్లో ఉంటారు? కష్టపూరితమైన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జైల్లో ఉన్నారు. కష్టపూరితంగా జైల్లో పెడితే ఎందుకుంటారు ఇన్నాళ్ళు జైల్లో? ప్రతి దాంట్లోనూ వాళ్ళు తప్పులు చేశారు. తప్పులు చేసిన దానికి అనుభవిస్తున్నారు. ఓకేనా? ఇందాక లైరా మీరు చెప్పండి. ఆల్రెడీ గవర్నమెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఇంకా రోడ్ ఎక్కారు. ఈరోజు ప్రతిరోజు రోడ్డు మీద ఉంటాం, ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాం అంటారు. దాని మీద మీ కామెంట్. వాళ్ళు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇందాక నవీన్ గారు కూడా క్లియర్గా చెప్పారు. నేను ఇప్పుడు వస్తా కూడా చూశాను, కాకినాడ సర్పంచ్లో 10 మంది లేరు. ఎవరు కూడా మేము ఏదో ధర్నాలు చేద్దాం, మాకు ఎగ్జిస్టెన్స్ ఉందని చూపించుకోవడం కోసం చేసే తప్ప ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతి స్కీము డెవలప్మెంటు ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు మీరు రోడ్లు గొంతులు మొత్తం పూర్తి చేయబడ్డాయి. ఇదివరకు అవి పూర్తి చేయబడ్డాయా? అది ప్రజలు చూస్తున్నారు కదా. మీకు పెన్షన్లు అన్నీ కూడా 15, 17, 20వ తారీఖు వచ్చాయి. ఇవాళ 31వ తారీఖున పెన్షన్ ఇస్తున్నాం, అవి చూస్తున్నారు కదా. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం, అవి చూస్తున్నారు కదా. ఇంటింటికి రేషన్ అందరికీ అందుతుంది, చూస్తున్నారు కదా. అన్ని స్కీములు కూడా పద్ధతి ప్రకారంగా అమలు చేస్తున్నాం. అంచేత దీంట్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పుకుంది. ఈ 1 సంవత్సరం చాలా అద్భుతమైన పాలన. ఇది కాకుండా ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి కృషితో రాష్ట్రంలో 5 పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నాయి. లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. వెన్నుపోటు దినమని వాళ్ళ శాడిజం కోసం పెట్టుకున్న పేరు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ 6 చూస్తున్నారు. అన్ని 4 హామీలు ఆల్రెడీ అమలైనవి. 5వ హామీ ఈ నెలలో ఉంది. ఓన్లీ ఉమెన్ బస్సు ఇష్యూ మాత్రం ఆగస్టు 15కి అమలు అవుతుంది. ముఖ్యమంత్రి గారు దీని మీద కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని హామీలు ఆగస్టు 15కి అమలు అవుతాయి. తెనాల వెళ్ళినప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళపై కేసులు ఉన్న మూలనే వాళ్ళని నడి రోడ్డులో కొట్టారంటున్నారు. సాక్షాత్ సీఎం పైన చంద్రబాబు కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అది కూడా కొట్టాలంటూ కామెంట్ ఆ రోజు కొట్టి అతను మాట్లాడే తీరు అతని స్వభావానికి చెప్తుంది, అతను రెచ్చగొట్టే విధానానికి చెప్తుంది. అందుచేత మనం అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే జనాలు కూడా ఎంత త్వరగా మర్చిపోతారు. పొలిటికల్ కేసులకి నేరస్తుల కేసులకి చాలా తేడా. నేరస్తుల్ని పోలీసులు శిక్షించారు. పొలిటికల్ ఏంటన్నది డీప్గా చూసి తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు మీద ఉన్నది పొలిటికల్ కేసులు. ఆయన నేరస్తుడు కాదు. ఆయన
రెడ్ బుక్ రాజ్యాంగం అది లేదు. తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షలు అనుభవిస్తారు అంతే. రెడ్ బుక్ అని కాదు, బ్లూ బుక్ అని కాదు. తప్పు చేస్తున్న వాళ్ళందరూ కూడా లాస్ట్ 5 ఏళ్ళు చేసిన వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు. అది రెడ్ బుక్లో ఉందా, బ్లూ బుక్లో ఉందని కాదు. ఇంకోటి పార్టీపరంగా సంస్థాగతంగా కాకినాడ రూరల్ కాదు, మొత్తం మార్పులన్నీ జరుగుతాయి. వచ్చే 4 రోజుల్లో అన్ని చోట్ల కూడా కొత్త నాయకుల్ని ఎన్నుకుంటారు. అర్థం అవ్వలేదు. ఉపాధి స్టార్ట్ చేస్తాం కదా, ఇంక బయటికి వెళ్ళే విధానం లేదు. ఒకసారి దాని మీద పోర్ట్ వర్కర్స్తో కూర్చుని ఎలా చేయాలో ఏంటనేది ఆలోచిస్తాం. ఎంప్లాయ్మెంట్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చేయడం జరుగుతుంది. మేము మా నాయకులందరూ కూర్చుని ప్రతి కాన్స్టిట్యూషన్ అక్కడ జరిగే అవినీతిని అరికడదామని ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏదన్నా ఒక వ్యవస్థలో మార్పు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి లింక్ ఉంది. ఆ బియ్యం ఆపబట్టే ఇక్కడి నుంచి చాలామంది ఉపాధి కోల్పోయారని ఆయన చెప్పారు. దానికి మీకు అంటే ఆపేయం కావన్నది ఆయన చెప్తున్నట్టే కదా. అంచేత బియ్యం మాఫియా అన్న దాని మీద సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇటువంటి ఫర్దర్గా జరగడానికి కూడా వీల్లేదు. సీఎం గారు అయితే ఇటువంటిది ఎక్కడ జరిగినా ఇన్ఫార్మ్ చేయమన్నారు. మీరు కూడా ఒక విజిలెంట్గా ఉండి ఎక్కడ జరిగినా మీరు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. అది అయిపోయిన అంశం, కానీ ఆఫీసర్లో తెలియకుండా జరిగింది. వెంటనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన వెంటనే ఈ 852 జీవోని నిన్నే రద్దు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రత్యేకంగా కాపు కులానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము చాలా గర్వంగా చెప్తున్నాం. ఇక్కడ డిఫరెంట్ కులంలో ఉన్నా కూడా మా కులం తెలుగుదేశం, మా కులం ఎన్డీఏ, మేము కలిసి పనిచేస్తాం. ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. టైం అయిపోయింది.